2019 నుంచి ఇంక్లూడింగ్ కరోనా ఉన్నా కానీ 2024 వరకు 1,33,000 కోట్లు ఎక్కడెక్కడ కూడా చెప్తాను నేను. రోడ్లు వ్యవస్థ బ్రో అదే చెప్తుంది. ఇప్పుడు కరోనా వచ్చి అన్ని స్టేట్స్ కూడా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ అల్లాడిపోయినాయి. వేసారు ఏఈని కూడా హైలైట్ చేయాలని చెప్పేసి చెప్తారు. అర్థమైందా? ఉద్దాన కిడ్నీ హాస్పిటల్, ఉద్దానం అనే ఒక ఊర్లో, ఉద్దానం తెలుసు కదా మీకు, కిడ్నీ సమస్యలు రోగాలు వాళ్ళు పట్టించుకునేవాడే లేడు. అందరు ఊరికి కిడ్నీ రోగాలే. వాళ్ళకి క్యాన్సర్ 30 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసి క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. సరే ఇన్ని స్కీమ్స్ పెట్టారు జగన్ గారు, అంత దారుణంగా అమ్మరవాడి ఏం చెప్పాడు ఆయన? ఫస్ట్ ప్రతి తల్లికి అన్నాడు. ఏ వీడియో? భారతమ్మ గారి వీడియో తప్ప, ఎక్సెప్ట్ భారతమ్మ గారి వీడియో తప్ప ఆవిడకి తెలియదేమో. అప్పుడు ఆవిడ అంది, ఓకేనా? ఈయన ప్రతి తల్లికి అని మాట్లాడాడు. నీ 15 అని మాట్లాడలే. ఎక్కడ ప్రతి తల్లికి ఇస్తా అన్నాడు. వీడియోలు చూసుకో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నీకు 15 కానీ ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఉన్న బయటిది తీసి చెప్పు, పోస్ట్ చేయి. అంటే ఫీజు రియంబర్స్మెంట్ చాలా మంది ఆగిపోయింది. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన పిల్లల్లో కూడా కొంతమంది జాయిన్ అవ్వలేదు. అన్న ఫస్ట్ కట్టి జాయిన్ అవ్వమంటున్నారంట. నువ్వు కాదు నారా లోకేష్ గారికి సార్ ఇప్పుడు మీరు ఫీజు కొత్తగా వచ్చారు, గవర్నమెంట్ వచ్చి 6 నెలలే అయింది, మెయిన్ ఫీజు రియంబర్స్మెంట్ ఈ మంత్లో ఇస్తానబ్బా, వాళ్ళని జాయిన్ చేసుకోని చెప్పొచ్చు కదా. మటుకి పలానా డేట్ లో ఇస్తాను కూడా ఎందుకు చెప్పలేదు నువ్వు? అలా కాదు, ప్రీవియస్ గవర్నమెంట్ చెప్పేది అవును, వాళ్ళు ఆపేశారు. నువ్వేం చేస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి? వాళ్ళు ఆపేశారు, నేను ఈ మంత్లో ఇస్తా నీకు అని చెప్పు. నువ్వు బయటకు వచ్చి నేను నీకు ఈ మంత్లో ఇస్తానయా ఫీజు రియంబర్స్మెంట్ చెప్పొచ్చు బయటికి. వాడు ఆపేశాడు, ఓకే. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఎఫ్ఐలు విజయనగరం ఈ జిల్లాలో అందరూ బయటకు వచ్చి ర్యాలీ చేస్తున్నారు. నేను ఈ మంత్లో ఇస్తా అని చెప్పేసి ఎందుకు చెప్పట్లా? ఎకడమిక్ ఇయర్ ఉందా లేదా ఫీజు రియంబర్స్మెంట్? జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. పెంచడానికి గల కారణం ఏంటి? ఏది? కరెంటు బిల్లులు జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పెంచాడు కరెంట్ బిల్లు. నేను చెప్తున్నాను నాకు తెలిసిన డేటా. 5 సార్లు పెంచాడు. 5 సార్లు 50 పైసలు కూడా పెంచాలి. 50 పైసలు కూడా పెంచాలి. ఇప్పుడు నేను కూటమి ప్రభుత్వం పెంచింది చెప్పేది బ్రో. నేను చెప్పేది 50 పైసలు కూడా పెంచాల. నువ్వు చూసుకో, లెక్కేసుకో. నిన్న కూటమి ప్రభుత్వం ఎంత పెంచింది? దాదాపు 1.5 పైసల వరకు పెంచుతుంది. ₹1.50 వరకు పెంచుతుంది యూనిట్కి. ప్రజాశక్తి పేపర్ బాగుంటుంది, ప్రజాశక్తి పేపర్ ఫాలో అవుతుంది, ఓకేనా? సాక్షి డేటా చెప్పట్లా నేను నీకు, ఓకేనా? పోలవరం హైట్ తగ్గించడం వల్ల అటు ఆంధ్రాకి, ఇటు తెలంగాణకి, ఉత్తరాంధ్రకి, రాయలసీమకి 98 టీఎంసీల వాటర్ తగ్గుతుంది. 98 టీఎంసీల వాటర్. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, జనాలకి అర్థం కావట్లేదు. పోలవరం హైట్ 98 టీఎంసీల వాటర్ అంటే అసలు ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్ళవు. ఇంకా కట్టి వేస్ట్ మీరు. పవర్ జనరేషన్ ఆగుతుంది. పవర్ జనరేషన్ ఇంత అయిపోతుంది. అసలు అర్థం అవుతుందో లేదు అర్థం కావట్లేదు జనాలకి. జగన్ గారి పరిపాలన అంత బాగుంటే 70 మంది ఎమ్మెల్యేలు మార్చడానికి గల కారణం ఏంటి? 70 మంది ఎమ్మెల్యేలు అంటే అది వాళ్ళ స్ట్రాటజీ, నాకు అదంతా అనవసరం. నాకు ఎమ్మెల్యేల పేర్లు కూడా పరిపాలన బ్రో, అది కేసీఆర్ గారి స్ట్రాటజీ అనుకున్నారు, ఏదనుకున్నారో తెలియదు. నేను చేసిన పనుల గురించి చెప్తున్నా. ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాల్సి, వాళ్ళకి ఎందుకు సీట్లు తగ్గినాయి అంటే ఇక అదే నా సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారని చెప్పేసి అడిగాం. ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్. నేను ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంది? ఎలక్షన్ కమిషన్ బాలినేని గారు ఒంగోలులో వేసినప్పుడు వీవీప్యాట్ స్లిప్స్, దాని పేరు ఈవీఎం మిషన్స్ రెండు కలిపేసి పోసుకొని లెక్కేసుకోని అనొచ్చుగా. ఎలక్షన్ కమిషన్ ఎందుకు అనలేదు? నేను మళ్ళీ మాక్ పోలింగ్ పెడతానంటే లేదు, నేను మళ్ళీ మాక్ పోలింగ్ పెడతాను. నేను ఈవీఎం ఆయన దాదాపు 6 లక్షల వరకు ఎంతో కట్టారు, ఓకే? అంత కట్టినప్పుడు నువ్వు వీవీప్యాట్లు లెక్కేసుకోమని చెప్పడానికి నీకేమొచ్చింది? అడ్డేమొచ్చింది? పోసుకొని చూపించవచ్చు కదా, నీ దగ్గర తప్పు లేదు. అది చూసుకో, ఈవీఎం 2 చూసుకొని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన వేసాడు బాలినేని, ఇప్పుడు జనసేనకి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. విజయనగరం నుంచి ఆయన ఎవరు వేశారు ఆయన పేరు నాకు తెలియదు. అది చెప్తే మరి క్లారిటీ వస్తుంది ప్రజలను. ఇప్పటికి కూడా గ్రామాల్లోకి వెళ్ళి అడుగు, ఎవరికి ఓటేస్తావు? సరే, ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే గెలుస్తుందా గెలవదా అన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద. వీళ్ళు మంచిగా చేస్తే వీళ్ళే కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పటి వరకు కూడా మంచిగా జరిగిన పరిణామాలు లేవు. ఇక మేము చేస్తే వాళ్ళే రావచ్చాము. జగనే రావాలి మాకేం లేదు ఇక్కడ. ఎవరు మంచి చేస్తే వాడే ఉండాలి. అర్థమవుతుందా? నీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇంకేమన్నా ఉన్నాయా?